హైకోర్టు ఆదేశాలతో ఆదోని డీఎస్పీ హేమలత బదిలీ. వివాదంలో 2018 గ్రూప్ 1 నియామకాలు. ఆదోని డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హేమలత బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆమెను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 గ్రూప్ 1 నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలే ఈ బదిలీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. విచారణ ముగిసే వరకు పవర్ లేని పదవుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఇక పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో 2018 గ్రూప్ 1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడిగా బదిలీ చేసింది. 2018 గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2018 గ్రూప్ 1 ఉద్యోగుల రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు ఉద్యోగులను అప్రాధాన్య పోస్టులో ఉంచాలంటూ కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 26 మంది గ్రూప్ 1 ఉద్యోగులను సాధారణ పరిపాలనా శాఖకు సిఎస్ విజయానంద్ అటాచ్ చేశారు. ఈ నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సిఎస్ ప్రస్తుతం విధిలో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అధికారులందరినీ అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ గత విచారణలో సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ఏపీ సీఎస్ పై హైకోర్టు మండిపడడంతో ఆయన కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఆదోని టైమ్స్ న్యూస్ ఛానల్ను నిరంతరం ఫాలో అవ్వండి.